హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింహాచలం వెళ్దాం. అంటే ఈరోజు ఉగాది స్పెషల్ కదా, సో గుడికి వెళ్దామని అనుకున్నాను. అలాగే మీకు కూడా సింహాచలం చూపించినటువంటిది ఒకసారి అని వెళ్తున్నాను. నేను 3-4 టైమ్స్ వెళ్ళాను ఇప్పటికీ. అండ్ ఇది 4th టైమో 5th టైమో కరెక్ట్ తెలియదు. అండ్ మీకు అక్కడికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. అండ్ దారిలో ఒక దగ్గర జైలు ఉంటుంది. జైలు దగ్గర ఫుడ్ బాగుంటుంది. అంటే లైక్ బ్రెడ్ అవి ఉంటాయి జైల్లో తయారు చేసినవి. అవి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటని. రిటర్న్లో చూపిస్తాను. ఫస్ట్ మాత్రం డైరెక్ట్గా సింహాచలం వెళ్దాం. సింహాచలం రిటర్న్ అయ్యేటప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం అమ్ముతారు ఏంటి అని చూపిస్తాను. ఇది హనుమంతవాక జంక్షన్. ఇక్కడ రైట్ తీసుకోవాలి సింహాచలం వెళ్ళాలంటే. అంటే అక్కడ అటుకు వెళ్ళచ్చు కానీ ఇటు పక్క దగ్గర, సో అందుకే ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఆంజనేయ బొమ్మ ఉంటుంది. ఇదే మనకు గుర్తు. అంటే ఇలా వెళ్తే స్ట్రైట్గా వెళ్తే సింహాచలం వస్తుంది. ఈ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. ఒక 7 కిలోమీటర్స్ అనుకుంటాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. మ్యాక్సిమం వెళ్తూనే ఉండాలి చాలా దూరం. ఇదే రోడ్డు కంటిన్యూగా స్ట్రైట్గా వెళ్తుండాలి. ఎక్కడ కూడా రైట్ లెఫ్ట్ ఏం తీసుకోకూడదు. ఇక్కడ మాత్రం కొండలు చాలా బాగుంటాయి, లొకేషన్స్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ ఒక రిజర్వ్ అయితే వాటర్ పాండ్లా ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో, ఇక్కడ దగ్గరలో. అండ్ ఇక్కడైతే అయితే చాలా బాగుంటుంది లొకేషన్స్. మీరు ఆగి ఫోటోలో కూడా దిగచ్చు కొన్ని చోట్ల. అయితే ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. ఎక్కడ కూడా ఆగనవసరం లేదు. అండ్ మీరు చూడొచ్చు ఈ వరుస కొండలే. మళ్ళీ ఈ కొండల అవతల వచ్చి నేనుంటాను మధురవాడ, ఆ ఏరియా వస్తుంది. కొండల అవతల యువతలు వచ్చి సింహాచలం. ఇదే జైలు. ఈ జైలు మీకు రిటర్న్లో చూపిస్తాను క్లియర్గా. ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను మధ్యాహ్నం ఒకసారి వచ్చి చూపిస్తాను మీకు క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటని. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి టెంపుల్కి. అంటే ఇది ఈ వే కాదు, ఇంకో వే కూడా ఉంది. ఆ వేలో ప్రజెంట్ అటు వెళ్ళి వెళ్ళడం కన్నా ఇటు వెళ్ళడం బెటర్, చాలా బెటర్. ఫాస్ట్గా వెళ్ళిపోతాం. బైక్కి 10 రూపీస్. అండ్ బైక్ వచ్చి 10 రూపీస్, కార్కి వచ్చి 30 అంట. అండ్ స్టార్ట్ అయిపోయాం కొండ మీదకి. మీకు వీడియోలో నేను ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించచ్చు. అంటే వీడియో అలానే, నేను చూసిన ప్రతి వీడియో అలానే ఉంది. చూస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది. నేనైతే ఫాస్ట్గా వెళ్ళట్లేదు, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వే అనుకుంటాను. ఈ వే ఇంకొక చెప్పాను కదా, ఇంకో రూటు, ఆ రూట్ నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి చూడొచ్చు లొకేషన్ చాలా బాగుంటాయి. సరే మీకు సైడ్లో ఆగి చూపిస్తాను. నేను రిటర్న్లో ఆగి ఫొటోస్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు అంతగా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను. అండ్ మీకు ఇక్కడ కావాలంటే ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది కింద నుంచి పైకి. అంటే లైక్ బస్సెస్ ఉంటాయి, జస్ట్ చాలా తక్కువ. బస్సులో కూడా రావచ్చు. సగం ఎండలో సగం నీడలో. 300 రూపీస్ టికెట్ మంచిగా ఉంది. అది ఫ్రీ దర్శనం. ఇది 300 రూపీస్ దర్శనం. అంటే మనం ఇక్కడ దేవుడి లోపలికి వెళ్తాము. లోపలికి కెమెరాలో లేదు, అందుకనే నేను ఒక ఫోటో యాడ్ చేశాను. కానీ చాలా బాగుంటారు దేవుడి లోపల. ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ పక్కాగా. ఇది పులిహోర, ఇది ప్రసాదం. అంటే నాకు కరెక్ట్గా దీని పేరు తెలియదు లోపల ఉంటుందో, కానీ ఇవి దొరకడం చాలా కష్టం. జస్ట్ 9 ఉన్నాయి. ఒకతను 4 తీస్తున్నాడు, నేను 1 తీస్తున్నాను. ఒక వేరే అమ్మ 1 తీసుకుంది. పులిహోర ఇక్కడ చాలా బాగుంటుంది. బయట తీసుకోవాలి ఒక 4-5. ఇప్పుడే ప్రసాదం దొరికింది, అయిపోయింది దర్శనం కూడా. కానీ ఈసారి దర్శనం నాకు నిజంగా అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇంతకుముందు చాలా బాగుంది, నేను చాలాసార్లు వెళ్ళాను. అంటే మమ్మీతో వాళ్ళతో వచ్చాను, చాలా బాగుంది. ఈసారి మాత్రం 2 ప్రసాదాలు దొరికాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు దొరకలేదు. కానీ కొంచెం అంటే లోపల రద్దీ ఎక్కువ ఉంది అండ్ గొడవలు పడుతున్నారు. అండ్ అదేదో వివిఐపి ఆ ఎంట్రీ అంతా మన దాంట్లో దూర్చారు. నాకు అది నచ్చలేదు. సో అందుకే ప్రసాదం తీసుకొని దండం పెట్టుకొని వచ్చేసాను.
అండ్ దేవుడిది లైట్ తీశాను. అది పెట్టడం తప్పు కాదని నా ఉద్దేశం. ఒకవేళ మీకు ఏమైనా తప్పు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడ మనం లడ్డు ప్రసాదం తీసుకుందాం. ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది లడ్డు అండ్ పులిహోర ఉంటుంది. 2 తీసుకుందాం. 4 లడ్లు 4 పులిహోర తీసుకున్నాను. ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు. అండ్ ప్రసాదం మొత్తం తీసేసుకుందాం అంతా. ఇప్పుడు తీసుకొని డైరెక్ట్గా జంప్. నా బండి దగ్గర 5 ఇచ్చాను కాకు. అయ్యో ఎలా కానివ్వండి. కవర్కి డబ్బులు లేదు అని పిలిచింది, నేను ఇచ్చేసాను. అదే ఇవ్వండి అని పిలుస్తుంది. అండ్ ఇంకొక రేపు కానీ ఎల్లుండి కానీ నేను విజయవాడ వెళ్తున్నాను. ఆ వ్లాగ్ కూడా వస్తుంది తొందరలో. అండ్ మ్యాక్సిమం ఇంకా దీనికి ముందు ఇంకొక వ్లాగ్ ఉంది, అది చాలా బాగుంటుంది. అంటే నేను బీచ్కి వెళ్ళాను. ఆ బీచ్కి వెళ్ళిన వ్లాగ్ కూడా చాలా బాగుంది. అంటే సీనరీ చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు మన బండి దగ్గర బ్యాగ్ ఓకే కెమెరా తీసుకోవాలి అండ్ థంబ్నెయిల్కి ఒక ఫోటో దిగాలి. చాలా ఉండిపోయాయి, తీసుకుంటాను ఇప్పుడు. ఎవరైనా ఒకవేళ సింహాచలం వద్దాం అనుకుంటే మాత్రం దాన్ని అంటారు పండగ టైంలో వస్తే మాత్రం అస్సలు నాట్ కంఫర్టబుల్. అంటే మనం దర్శనం చేసినా కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఈరోజు ఆడ గొడవ పడ్డారు, నాకు అస్సలు బాగా నచ్చలేదు అసలు. అలా ఏంటో ఎందుకో గొడవ పడ్డారు. కాలు కాలిపోతున్నాయి. నవ్ ఇట్స్ కూల్ బాబోయ్. అక్కడ సింహాచలం దగ్గర లోపల గొడవ పడ్డారు దేవుడి దగ్గర. అంటే చాలా కామెడీగా అనిపించింది, తీద్దాం అనుకున్నాను, బాగోదని తీయలేదు. ఈ గుడి స్ట్రైట్గా దేవుడు ఉంటాడు కానీ దేవుడు బయటకు కనపడ్డు. బ్యాక్ ఒకటి తీసుకున్నాను, అన్నీ ఇదిలో పెట్టేసి స్టార్ట్ అయిపోవాలి. అండ్ నా కెమెరా ఇది, దీని ఒకసారి మీ రివ్యూ కూడా ఇస్తాను. నా కెమెరా అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఏం కెమెరా ఏంటని. ఇది నేను మా మమ్మీ నా తమ్ముడు ముగ్గురం కలిసి కొన్నాము. మా మమ్మీ ఎక్కువ సపోర్ట్ చేశారు. ఓకే గుడ్. మరీ దారుణం కాలిపోతుంది కాలు. వీళ్ళు మా ఫ్రెండ్స్ మోడ్స్ మార్చేశారు. మాన్యువల్లో పెట్టి చూద్దాం. జస్ట్ అన్నప్రసాదం దూరే అంతే. రష్గా తక్కువే ఉంటుందేమో, బయటే ఒకటే ఉంటుంది అనుకున్నాను. కానీ జనాలు చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్. అస్సలు అవ్వట్లేదు. ఎప్పుడు తింటానో ఏంటో అన్నం. దేవుడి దగ్గర ఇలా చెప్పచ్చో లేదో నాకు కరెక్ట్గా తెలీదు. ఒకవేళ తప్పైతే మాత్రం క్షమించండి. కానీ ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం అన్సాటిస్ఫాక్షన్. దేవస్థానం వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఆ అన్నం కూడా రేషన్ బియ్యం పెట్టారు, అది కొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది. గాయ్స్ ఇప్పుడే అయిపోయింది, దర్శనం అయిపోయింది. అన్నప్రసన్నమా అనుకుంటా, అదే అన్నం పెడతారు, అది కూడా తినేసాను. అంటే ఫస్ట్ టైం తిన్నాం, ఎప్పుడు తినలేదు. ఊరే తిందామనిపించింది, మా మమ్మీ తినేసేళ్ళు అనింది. సరే అని తిన్నాను ఇప్పుడే. అండ్ ఇక్కడి నుంచి మొత్తం స్లోపే. ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు. మీకు ఫొటోస్ డిస్ప్లే చేస్తాను, జస్ట్ నా కెమెరాలో తీస్తాను కొన్ని. ఏం కనిపించట్లేదు ఏంటి? ఓ సారీ, క్యాప్ తీర మర్చిపోయాను. అది ఏంటబ్బా కనిపించట్లేదు ఏమి అనుకుంటున్నా. జూమ్ తీసుకొని తీస్తా. హెల్మెట్. ఫొటోస్ ఎలా తీసాను ఏంటని మాత్రం ఖచ్చితంగా చెప్పండి.
నాకు కూడా తెలుస్తుంది కదా, ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. అప్ టు అయితే బాగానే తీసాను, కొంచెం బాగుంది. ఇవంతా మీరు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను.